Dear friends, హిందుస్థాన్ ఊరోఖండ్ రసాయనిక్ లిమిటెడ్ HURLలో 212 గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్ ట్రైనీస్ అండ్ డిప్లొమా ఇంజనీర్ ట్రైనీస్ పోస్ట్ ప్రకటించబడ్డాయి. ట్రైనీలు అనగానే 1 year చేసి ఊరుకోవాల్సి వస్తుందంటున్నారు. లేదు, హిందుస్థాన్ ఊరోఖండ్ రసాయనిక్ లిమిటెడ్లో ఎవరైతే ట్రైనీస్గా చేస్తారో ఆ ట్రైనీ టైం 1 year ట్రైనింగ్ పీరియడ్. ఎవరైతే సక్సెస్ఫుల్గా ఆ 1 yearను పూర్తి చేస్తారో వారిని రెగ్యులర్ పోస్ట్లో ఆఫ్టర్ 12 months అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సరే, దీనికి సంబంధించినట్లయితే మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో భర్తీలు ఉంటాయి. గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్లో ట్రైనీస్గా 67 ఉన్నాయి. ఇంజనీరింగ్ డిగ్రీ లేదా కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ ప్రాసెస్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇంజనీరింగ్, AMIE 60% మార్క్స్తో పూర్తి చేసి ఉండాలి. 30 సంవత్సరాల వయసు నిండి ఉండకూడదు. అదేవిధంగా డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీస్ 145 ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్, ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్, ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ కంట్రోల్ ఇంజనీర్లో 3 ఏళ్ల ఫుల్ టైం డిగ్రీ చేసి ఉండాలి. 50% మార్కుతో పూర్తి చేయాలి. వయసు 27 సంవత్సరాలు మించి ఉండకూడదు. పూర్తి వివరాలను మనం నోటిఫైకి వెళ్దాం. ఈ నోటీస్ని చూసినట్టయితే ఈ ఫుల్ నోటిఫికేషన్ 25/9/2024 రోజు ఇష్యూ చేశారు. దీనికి సంబంధించినటువంటి పోస్టులో కెమికల్లో 40 పోస్టులు ఉన్నాయి. ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే. AMIE ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ, కెమికల్ ప్రాసెస్ టెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి. ఇందులో కెమికల్ 40 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ ఇన్స్ట్రుమెంటేషన్ 15 ఉన్నాయి. ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ కానీ, AMIE కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇది కానీ. తర్వాత ఎలక్ట్రికల్ 6 ఉన్నాయి. ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్తో పాటు లేదా AMIE ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ టెక్నాలజీ చేసి ఉండాలి. ఇక మెకానికల్ 6 ఉన్నాయి. ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఆర్ AMIE ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇకపోతే డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీస్ సంబంధించి ఇది ఇందులో కెమికల్లో 30 ఉన్నాయి. 3 years ఫుల్ టైం డిప్లొమా చేసి ఉండాలి లేదా BSc 3 years ఫుల్ డిగ్రీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, PCM ఈ పద్ధతిలో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్లో 15 ఉన్నాయి. ఈ 15కు సంబంధించి 3 years ఫుల్ టైం చేసి ఉండాలి లేదా దీనికి సంబంధించినటువంటి డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇలా మీరు ఇది ఒకసారి వెరిఫై చేసుకోండి. అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి మొత్తము 212కు సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్ ట్రైనీకి అయితే 60% మార్క్స్తో క్వాలిఫై ఉండాలి. డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీ అయితే 50% మార్క్స్తోని కంపల్సరీ పాస్ అయి ఉండాలి. అవి కూడా రెగ్యులర్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, మిగతా వాళ్ళకు ఉండదు. అందుకని ఈ పద్ధతిలో మనం ఈ నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి, ఎవరైతే ఈ ట్రైనీ పీరియడ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ బి ఎంగేజ్డ్ ఆన్ ట్రైనీస్ అండ్ దేర్ విల్ హ్యావ్ టు అండర్గోయింగ్ టు మినిమం ట్రైనింగ్ ఆఫ్ ద పీరియడ్ 1 year, మినిమం 1 year ఉంటుంది. కొన్నిసార్లు 18 ఏళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరైతే అపాన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దేర్ ట్రైనింగ్ పీరియడ్ క్యాండిడేట్స్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ద అబ్జార్ప్షన్ ఇన్ ఇంజనీర్ ఆఫీసర్ లెవెల్ ఈవెన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఇస్తారు. అదేవిధంగా DET అపాన్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ ఇన్ ద ట్రైనింగ్ పీరియడ్ క్యాండిడేట్స్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ద అబ్జార్ప్షన్ ఇన్ ద జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 1 grade 1 ఎట్ నాన్ నైజల్ సర్వీస్ క్యాడర్. ఇక మరి వీళ్ళకు పే స్కేల్స్ ఎలా ఇస్తారు అంటే డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్ అయితే 40,000 రూపీస్ ఫర్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ ట్రైనీకి అండ్ HRA మరి అకామిడేషన్ ఇస్తారు. వీరు కనుక అబ్జార్ప్షన్ అయితే 40,000 బేసిక్ పేతోని వీళ్ళకు సాలరీ ఉంటుంది, HRA ఉంటుంది, ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి యాజ్ పర్ దాని ప్రకారం. CTC 13,92,000 వరకు వీరికి వస్తుంది.
ఇది తర్వాత డిప్లొమో ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 23,000 సాలరీ ఇస్తారు, హెచ్ఆర్ఏ ఆర్ అకామిడేషన్ ఇస్తారు. వీళ్ళకి బేసిక్ పే అబ్జార్ప్షన్ తర్వాత 23,000 నుంచి స్టార్ట్ అయ్యి 76,200 అంటే 7.7 lakhs వరకు వీరికి ఈ సిటీసీ అనేది రావడం జరుగుతుంది కంట్రిబ్యూషన్ సంబంధించి. ఇక మెడికల్ ఇన్సూరెన్స్ మిగతా అన్నీ కూడా వీళ్ళకు అవైలబుల్గా ఉంటాయి. ఇక పోయినైతే ఈ బెనిఫిట్స్ ఆఫ్ ద అబ్జార్ప్షన్ బేసిక్ పే క్యాండిడేట్స్ ఆల్సో పేడ్ ఇండస్ట్రియల్ డ్రైనెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, కంపెనీ అకామిడేషన్ అండ్ విల్ ఆల్సో బీ ఎంటైటిల్ ఫర్ ద అదర్ ఏవైతే ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, కంట్రిబ్యూషన్ పెన్షన్ ఇవన్నీ కూడా వీళ్ళకు ప్రతిదీ ఉంటుంది. క్యాజువల్ లీవ్స్ 12 ఉంటాయి అట్ ద టైమ్ ఆఫ్ పీరియడ్ ట్రైనీలో. రిస్ట్రిక్టెడ్ హాలిడేస్ 6 ఉంటాయి. తర్వాత సిక్ లీవ్స్ ఒక 10 ఉంటాయి. జనరల్ హాలిడేస్గానే ఉంటుంది. ఇక ఇది హెచ్యుఆర్ఎల్ పాలసీ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఉంటుంది. కానీ వీరు ఎవరైతే ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు కాంట్రాక్ట్ పీరియడ్కి మాత్రము వీళ్ళు అగ్రిమెంట్ చేసి ఇవ్వాలి. ఎవరైతే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అయితే 4.5 lakhsకి బాండ్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. 3 years అట్లీస్ట్ 3 years సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రైనింగ్. 3 సంవత్సరాల వరకు ఉంటే 3 సంవత్సరాల వరకు నేను చేస్తానని రాసి ఇవ్వాలి. అదే డిప్లొమో ఇంజనీర్స్ అయితే డిప్లొమో ఇంజనీర్ ట్రైనింగ్ అయితే డిఈటీకి వీరు కూడా 2 lakhs బాండ్ రాసి ఇవ్వాలి. 3 years వరకు మేము చేస్తామని. ఇది ట్రైనింగ్ పీరియడ్ ఒకవేళ ఎక్స్టెండ్ అయితే 3 years ఉంటుంది. మెడికల్ ఫిట్నెస్ ఉండాలి. దీనికి సివిల్ సర్జన్ ద్వారా సర్టిఫికెట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఆర్గనైజేషన్ ఎక్కడైతే ఫంక్షన్ నిర్వహిస్తుంది ఫంక్షనల్ దగ్గర చేస్తారు. వీళ్ళకి ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ వచ్చేసి September 30, 2024 అనేటువంటి లాస్ట్ డేట్. ఇకపోతే వీరు జీఈటీ అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అయితే 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అదే డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనింగ్ అయితే 18 నుండి 27 సంవత్సరాలు. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. will be at Delhi, Lucknow, Pune, Ranchi. However, your service right ఇక్కడ వీళ్ళకు ఈ సిబిటి టెస్ట్ అనేది నిర్వహించబడుతుంది. ఈ దీనికి షార్ట్ లిస్ట్ అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ద సిబిటి క్వాలిఫికేషన్ దీని ఆధారంగా చేస్తారు. బిఓడి అమౌంట్ ఎంత డిఓబి ఇలా ప్రతిదీ కూడా మీరు ఉంటుంది. మరి దీనికి సిలబస్ ఏమిటి ఎగ్జామ్కి? ఇది 2 hours ఎగ్జామ్ ఉంటుంది. దీనికి 150 మార్క్స్ ఉంటాయి. అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీనికి సంబంధించి జీఈటీ కానీ డిఈటీ కానీ మీరు ఒక్కసారి ఇక్కడ మనం చూసినట్టయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్లకి వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో 100 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా 50 మార్కులు జనరల్ ఇంగ్లీషు, తర్వాత అప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్కి సంబంధించి. డిప్లొమా ఇంజనీర్లకు కూడా వాళ్ళ డిప్లొమో ఏదైతే ఉందో దాని నుండి 100 మార్క్స్, లేదా బీఎస్సీ పీసీఎం చేసిన వాళ్ళకి దాని నుండి 100 మార్క్స్కు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అదేవిధంగా 50 మార్క్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇంగ్లీషు, జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్కి సంబంధించినట్లుగా 50 ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలు. 150 ప్రశ్నలకి 150 మార్కులు ఉంటాయి. దీంట్లో నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి లేవు. ఇక హౌ టు అప్లై ఇక్కడ చెప్పినట్టు career.hurl.net.in వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఈ అప్లికేషన్కి సంబంధించి ఓన్లీ చేసేవాళ్ళు అంటే ఎవరైతే అప్లై చేసేవాళ్ళు ఓన్లీ ఇండియన్ నేషనల్ మాత్రమే ఎలిజిబుల్. కట్ ఆఫ్ డేట్ వచ్చి 30/9/2024 లోపు ఎవరైతే ఈ 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇది మనకు నెసెసరీ. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ స్క్రోల్లో చూడండి, మీకు ప్రతిదీ కూడా లభిస్తుంది. ఇకపోతే దీనికి సంబంధించి మరి ఫీజు ఏమిటి, ఫీజు ఎలా పే చేయాలి, ఎంత పే చేయాలి ఒకసారి చూసినట్టయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్లకి ట్రైనీలకైతే 750 రూపాయలు పే చేయాలి. అదే డిప్లొమో ఇంజనీరింగ్ ట్రైనీకి అయితే 500 రూపాయలు పే చేయాలి. మేక్ పేమెంట్ పీరియడ్ ఇన్ ద అప్లికేషన్ దేర్ విల్ బి మోడ్ అప్లికేషన్ ఫ్రీ పేడ్ విల్ బి నాన్ రిఫండబుల్ రిఫండ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఒకవేళ కనుక ఎగ్జామ్ రద్దు అయితే మాత్రమే ఇవి ఇవ్వబడతాయి. ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసినప్పుడే ఇది చేయాలి. మెరిట్ లిస్ట్ ఆఫ్ suitable candidates shall be prepared on the basis of performance in the online test for the document verification. Document verification lo ivanni chusin tarvata based on the online test on the merit against the number of available vacancies for each.
మనకైతే ఎన్ని ఉన్నావో వాటి ఆధారంగా మాత్రమే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. క్యాండిడేట్స్ మినిమం 50% మార్కులు ఈ సిబిడి టెస్ట్లో క్వాలిఫై అయితే మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి SMS, ఈమెయిల్ ద్వారా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు అక్టోబర్ 1 నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అక్టోబర్ 21 వరకు ఉంటుంది. కట్ ఆఫ్ డేట్ ఏజ్కి సంబంధించి క్యాలిక్యులేషన్ 30వ తారీఖు 9/2024 వరకు ఉంటుంది. ఫర్ అబోవ్ పోస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ 1/10/2024 1 PM ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ క్లోజ్డ్ ఆన్ 21/10/2024 5 PM లోపు క్లోజ్ అవుతుంది. అందుకని ఎవరైనా ఇంజనీర్స్ మేము వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఇదిగో మీకేమైనా సమస్యలు వచ్చినట్టయితే, ఏమైతే అప్లికేషన్ విషయంలో, ఫీ పే విషయంలో ఏమైనా ఉంటే దీనికి మెయిల్ చేయొచ్చు. లేదా హెల్ప్ లైన్కి సంబంధించి 011-2250-2267 10 AM to 5 PM వర్కింగ్ డేస్లో ఉంటుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, బీటెక్ చేసి ఉత్తగా ఉండడం కంటే, ఎక్కడో జాబ్ రాకుండా అది అవ్వడం కంటే, డిప్లొమా చేసి ఫ్రీగా ఉండడం కంటే, ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా, బీఎస్సీ ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు మంచి అవకాశం ఉంది. 500 రూపాయల మనీ కాదనుకుంటే మరి ఈ హిందుస్థాన్ ఉర్వఖండ్ రసాయనిక్ లిమిటెడ్ ఎక్కడ ఉంది అంటే జార్ఖండ్ రాష్ట్రంలోని సింద్రిలో ఉంది. ఎక్కడంటే సింద్రి. అయితే ఈ ఇంజనీర్ ట్రైనింగ్కి సంబంధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, NTPC లిమిటెడ్, కోల్ ఇండియా జాయింట్ వెంచర్ అయినటువంటి ఈ సింద్రిలో ఉన్నటువంటి హిందుస్థాన్ ఉర్వఖండ్ రసాయనిక్ లిమిటెడ్ ఎవరి ఆధ్వర్యంలో ఉంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, NTPC లిమిటెడ్ అండ్ కోల్ ఇండియాల యొక్క సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థలో మీరు ఉద్యోగం చేస్తారు. ఇట్ ఈస్ ఎ ప్రెస్టీజియస్ సంస్థ. మర్చిపోకండి ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇతరులకు ఉపయోగపడుతుంది అనుకుంటే దీన్ని షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకండి. మీ కురపాటి మోహన్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీకు మరిన్ని విషయాలతో మేము ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్.